హడియర్స్ ఇప్పుడు సీసాట్ లో పార్ట్ 3కి వెళ్దాం. అంటే 6 to 7 2 క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి సార్. అంటే క్వశ్చన్ చూడండి. A 4-digit number n is such that when divided by 3, 5, 6 and 9, it leaves remainder 1, 3, 4 and 7 respectively. What is the smallest value of n? So చాలా ఆప్షన్స్ ఇచ్చారు. 1072 whatever, 107, 2078, 2016 whatever, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే బేసిక్ లెవెల్ క్లాస్ అసలు మిస్ అవ్వకండి. బేసిక్ చెప్పాను, ఎల్సిఎం కాన్సెప్ట్ లో వస్తుంది. కాకపోతే ఏంటంటే రిమైండర్స్ వేరే వేరే నెంబర్స్ తో డివైడ్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ రిమైండర్స్ వస్తున్నాయి కదా. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎన్నో ఒక నెంబర్ ఉంది, దీన్ని ఎవరితో డివైడ్ చేయాలి? ఫస్ట్ ఆ నెంబర్ చూద్దాం. ఫస్ట్ నెంబర్స్ ఏంటి? డివైజర్స్ కావాలి మనకు. డివైజర్స్ ఏంటి? 3, 5, 6, 9 కదా. ఎస్, 3, 5, 6, 9. వీటితో ఈ నెంబర్ ని డివైడ్ చేస్తే మనకి ఏం రావాలి? రిమైండర్స్, డిఫరెంట్ డిఫరెంట్ రిమైండర్స్ రావాలి. అంటే 1 రావాలి రిమైండర్, చాలా ఇంపార్టెంట్. రిమైండర్ 1 రావాలి. ఓకే ఫైన్. నెక్స్ట్ ఏంటి? 3, 4, 7. దీనికి 3 వస్తుంది. 4, 7. సో అంటే డిఫరెంట్ డివైజర్స్ తో డిఫరెంట్ రిమైండర్స్ అవ్వాలి. ఇప్పుడు కామన్ నెంబర్ ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు మనకున్న బేసిక్ థాట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేయాల్సింది ఏంటి? ముందైతే వి నీడ్ టు గో ఫర్ ఎల్సిఎం ఫస్ట్. ఎవరితో డివైడ్ చేయాలి? 3, 5, 6, 9 తో డివైడ్ చేయాలి. వాటి ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్. అది మన ఫస్ట్ పాయింట్. ఎవరికి ఎల్సిఎం తీసుకోవాలి? డివైజర్స్ కి ఎల్సిఎం తీసుకుంటే వీటితో డివైడ్ అయ్యే నెంబర్ వచ్చేస్తుంది. అవునా? ఇప్పుడు చెప్పండి, 3, 5, 6, 9 దీనికి ఎల్సిఎం కావాలంటే మళ్ళీ 3 టేబుల్ తీసుకుంటాం, 2 టేబుల్ తీసుకుంటాం అనకండి. 3 టేబుల్ తీసుకుంటే అన్నింటిలో కట్ అయిపోతాయి. నాకు ఇంత అవసరం లేదు. బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? డైమండ్ వర్క్ అనేది తెలిసేది మీకు. బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? 9. కంపల్సరీ 9 తో 5 తో డివైడ్ అవ్వాలి కాబట్టి కంపల్సరీ 0 వస్తుంది సార్. ఓ ఎల్సిఎం లో కంపల్సరీ 0 రావాల్సింది. 9 కి 10 టైం తీసుకుంటే 90. 90 బెస్ట్ ఎల్సిఎం, రైట్? ఎస్, 90. కానీ ఆగండి, ఈ 90 ఏంటి? ఎల్సిఎం. 90 ఏంటి? ఎల్సిఎం. ఈ 90ని అన్నిటితో డివైడ్ చేయొచ్చు. 3 తో, 5 తో, 6 తో, 9 తో అన్నిటితో డివైడ్ అవుతుంది. కానీ 3 తో డివైడ్ చేస్తే 1 రావాలి, 5 తో డివైడ్ చేస్తే 3 రావాలి, 6 తో డివైడ్ చేస్తే 4 రావాలి, 9 తో డివైడ్ చేస్తే 7 రావాలి. దీన్ని బట్టి మీకు అర్థం కావాలి. వీటి మాత్రం డిఫరెన్స్ చెక్ చేయండి ఒకసారి. 3 కి 1 కి డిఫరెన్స్ ఎంత? 2 ఉంది. 5 కి 3 కూడా 2, 6 కి 4 కూడా 2 ఉంది, 9 కి 7 కూడా. ఇదే రెసిడ్యూస్ అంటాం కదా. సరే, మీకు అంత స్టోరీ మీకు ఆల్రెడీ మీ కాన్సెప్ట్ చెప్పాను. కానీ ఎప్పుడైతే డిఫరెన్స్ ఏముందో ఆ డిఫరెన్స్ కట్ చేస్తే సరిపోతుంది. సింపుల్ థాట్ ప్రాసెస్. డిఫరెన్స్ ఏముంది కాబట్టి ఆ డిఫరెన్స్ ఎంత? 2. ఆ 2 ని కట్ చేస్తే వచ్చేది 88. ఎస్, 88 ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్. కానీ ఆగండి, ఆప్షన్స్ మ్యాచ్ అవ్వట్లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. 88 ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్. 88 ప్రతి దాంతో డివైడ్ చేసి చూడండి, మనకు కావాల్సిన రిమైండర్స్. అంటే ఈ కామన్ డిఫరెన్స్ అవుతుందో ఆ కామన్ డిఫరెన్స్ ని మనకు వచ్చే ఎల్సిఎం నుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది. 88 వచ్చింది. ఆ 88 ని 3 తో డివైడ్ చేయండి, కన్ఫామ్ గా మీకు 1 రిమైండర్ వస్తుంది. సార్ 5 తో చేయండి, 3 రిమైండర్ వస్తుంది. అంటే 7, 5, 15, 75. అంటే లాజికల్ అది. ఇంకా కొంచెం ముందుకెళ్ళండి. సో 5 తో డివైడ్ చేస్తే కంపల్సరీ 85 టేబుల్ కట్ అవుతుంది కాబట్టి 85/5 వస్తుంది కాబట్టి 3 రిమైండర్ వస్తుంది. కన్ఫామ్ గా ప్రతి దాంతో అన్నట్టుగానే 1, 3, 4, 7 రిమైండర్స్ వస్తుంది. ఇదే ఒరిజినల్ స్మాలెస్ట్ నెంబర్. కానీ అకార్డింగ్ టు గివెన్ ఆప్షన్స్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. అయితే 88 కి మల్టిపుల్ తీసుకు సరిపోతుంది కదా. కాకపోతే కనాగండి, ఇక్కడ లాజిక్ ఉంది. 4 డిజిట్ నెంబర్. 4 డిజిట్ నెంబర్ అంటే మనకు ఉంది ఓన్లీ 2 డిజిట్ నెంబర్ కదా. మరి 4 డిజిట్ నెంబర్ అంటే 88 కి మల్టిపుల్స్ తీసుకోవాల్సింది. 88 10 టైమ్స్ 88 అయితే అట్లా 88 ఇంకా లేదా 1 చేయండి. 88 వదిలేసింది. 88 తర్వాత కానీ మనకు కావాల్సిన 90 అనేది ఎల్సిఎం. దాంట్లో 2 కట్ చేసాం. అట్లా ఈ 90కి మల్టిపుల్ తీసుకొని 2 కట్ చేసి కూడా ఈజీ వస్తుంది. 88 మల్టిపుల్ తీసుకుంటే ఆన్సర్ వస్తుంది. బట్ అట్లా కాకుండా 90 అనే ఎల్సిఎం ఉంది కదా, దానికి మల్టిపుల్స్ తీసుకోండి. వెరీ నియరెస్ట్ 90కి నియరెస్ట్ వెళ్ళిపోండి. 90 100 టైమ్స్ 9000 అయిపోతుంది. అంటే 9000 అంటే ఆల్మోస్ట్ 1, 2, 3, 4 డిజిట్ నెంబర్ కదా. బట్ ఇది స్మాలెస్ట్ అవ్వదు కదా. అట్లా కాకుండా 90కి మల్టిపుల్స్ తీసుకోండి. మీ ఇష్టం, మీరు ఎట్లయినా పర్లేదు. 90కి మల్టిపుల్స్ దానికి నియరెస్ట్ పోవాలంటే 90కి మల్టిపుల్స్. సో 9 10s 900. అట్లా 100 టైమ్స్ 9000. 9000 4 డిజిట్ నెంబర్. టెక్నాలజీ బెస్ట్ ఆప్షన్ చూసుకోండి. ఇంకా మీకు వెరీ నియర్ గా అంటే ఐ థింక్ సో. ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి, 990 ఎనీ డిజిట్ నెంబర్? 3 డిజిట్ నెంబర్. దీనికి ఇంకో 90 యాడ్ చేస్తే 990 తీసుకున్నా, దాన్ని 90 యాడ్ చేస్తున్నా. 90 యాడ్ చేయండి, ఏమవుతుంది? 0. 9 + 9 8 1 అంటే లాజికల్ గా 1080. ఎస్, 1080 అనేది 90 మల్టిపుల్స్ లోకి వస్తుంది. కానీ ఈ 1080 అనేది 4 డిజిట్ నెంబర్ కదా. దీనికంటే తక్కువ మల్టిపుల్ తీసుకుని 90కి ఆన్సర్ లేదు. 990 వచ్చి దానికి 90 యాడ్ చేస్తే 1080 వచ్చిందా లేదా? ఎస్,
90 ప్లేస్ లో 1080 తీసుకొని ఆ 1080 నుంచి 2 కట్ చేసేయండి. అదే మనకు కావాల్సిన స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. 1078. బెస్ట్ ఆప్షన్ ఇస్ వాట్? 1078. సి ఆప్షన్ సి. పాయింట్ ఇట్లా వెళ్ళిపోయినా కూడా లాంగ్ అవుతుంది. ఇట్లా జనరల్ కదా 90కి మల్టిపుల్ తీసుకున్నాం, 990కి పోయినా దాటితే మనకి 40కి వెళ్ళిపోతున్నాను. ప్లస్ 90 యాడ్ చేసుకుని నాకు 1080 వచ్చింది. దాని నుంచి 2 కట్ చేసి 2 ఏంటి కామన్ డిఫరెన్స్ ఉంది కదా, కామన్ డిఫరెన్స్ రెసిడ్యూస్ వాల్యూ అంటుందని అందరి ఇష్యూ. రెసిడ్యూస్ వాల్యూని కట్ చేసుకుంటే నాకు వచ్చిన నెంబర్ ఏంటి? 1078. ఇది బేసిక్ ఐడియా. కోర్స్ ఇది బేసిక్ లెవెల్ క్లాస్ జాగ్రత్త. ఇదేంటి క్వశ్చన్ నెంబర్ 6. ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే నాకు ఒకసారి నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, డౌట్స్ క్లియర్ చేస్తాను. ఇప్పుడు వేసిన పాయింట్ ఇప్పుడు ఫటాఫట్ చెప్పండి. 3569 కి డివైడ్ అయ్యే నెంబర్ తీసుకున్నా 90. 90కి మల్టిపుల్స్ ఎత్తుకున్నా 40కి వెళ్ళిపోవాలి కాబట్టి 40 నెంబర్ అన్నాడు కాబట్టి 40కి వెళ్ళిపోయినా 1080. దాంట్లో కామన్ డిఫరెన్స్ కూడా కట్ చేసినాం. ఇప్పుడు ఈ 1078 ని ఏ నెంబర్ తో డివైడ్ చేసినా వాటికి తగ్గట్టే రిమైండర్ వస్తుంది అనేది బేసిక్ కాన్సెప్ట్. కన్ఫ్యూజ్ ఓకే. బేసిక్ లెవెల్ మీరు మిస్ అయ్యారనుకోండి క్లాసెస్ చాలా ఇబ్బంది అవుతుంది. రైట్. మేము జనరల్ గా అయితే యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ బేసిక్స్ వినే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. సో దట్స్ వై బెటర్ టు పర్చేజ్ అవర్ కోర్స్. లెట్స్ గో ఫర్ క్వశ్చన్ నెంబర్. రైట్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. క్వశ్చన్ నెంబర్ 8 ఏమంటున్నాడు? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. ఇఫ్ ఏ ఈజ్ లెస్ ఆర్ ఈక్వల్ టు బి ఈజ్ సంథింగ్ మొత్తం కండిషన్ ఇచ్చాడు. చేసిన తర్వాత సెకండ్ కూడా కండిషన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమన్నాడు? చాలా ఇంపార్టెంట్ స్టోరీ. ఫస్ట్ కండిషన్ ఏమన్నాడంటే దీంట్లో ఈ ఫస్ట్ కండిషన్ ఏమన్నా చూడండి. స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కండిషన్ చెక్ చేయమన్నాడు. కండిషన్ చెక్ చేసి ఏమంటున్నాడు? ఫస్ట్ కండిషన్ లో లాస్ట్ కి ఎస్ ఈజ్ లెస్ దాన్ వి అంట. ఎస్ ఎస్ ఈజ్ లెస్ దాన్ వి అంటున్నాడు. ఎస్ ఎక్కడ ఉంది చూడండి. మా ఫస్ట్ కండిషన్ చూడండి. ఫస్ట్ సెకండ్ చూడండి. ఫస్ట్ వన్ లో బి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈ అంటుంది. ఫస్ట్ కండిషన్ లో బి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈ అంట. బి అంటే కంపల్సరీ గ్రేటర్ ఉండాలి. ఎవరికి? ఈకి గ్రేటర్ ఉండాలి. ఈ కండిషన్ అవుతుందా కాదా, ట్రూవా కాదా అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇది ట్రూవా కాదా అంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడు? ఎస్ గురించి మాట్లాడింది కదా. ఎస్ ఎస్ ఆల్వేస్ లెస్ దెన్ వి అంట. ఎస్ ఆల్వేస్ లెస్ దెన్ వి అంట. ఆల్వేస్ లెస్ దెన్ వి. ఈ రెండు కండిషన్స్ లలో ఇది ట్రూవా ఇది ట్రూవా అయితే రెండు ట్రూవా అయితే ఇది కాదు అది కాదు అనేది కాన్సెప్ట్. రైట్. ఇలా లెస్ దెన్ గ్రేటర్ ఉన్నప్పుడు చాలా ఈజీ కాన్సెప్ట్. రీజనింగ్ పార్ట్ ఇది పెద్ద మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ కాదు, చాలా సింపుల్ స్టోరీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఫ్లో నుంచి వెళ్తున్నప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాలమ్మా ప్రయాణం? బి నుంచి ఎక్కడికి? సికి వెళ్ళాలి, ఈకి వెళ్ళాలి కదా. ఈ అంటే ఇక్కడ బి నుంచి ఈకి వెళ్ళేటప్పుడు ఐదర్ లెస్ దెన్ సే ఉండాలి. దాని ఏమన్నా కండిషన్ బి గ్రేటర్ అంట. బి గ్రేటర్ అంటే కంపల్సరీ గ్రేటర్ సింబల్సే ఉండాలి. ఈక్వల్ కూడా ఉండదు. ఆల్వేస్ అన్నమాట. ఆల్వేస్ కండిషన్ ఈక్వల్ అనే సింబల్ కూడా ఉండదు. ఓన్లీ గ్రేటర్ ఉన్నప్పుడు గ్రేటర్ అవుతుంది. బి గ్రేటర్, మళ్ళీ ఇక్కడ గ్రేటర్ కాకుండా లెస్ వచ్చింది. గ్రేటర్ లెస్ వచ్చిందంటే కాంట్ సే. చెప్పలే కదా లెస్ గ్రేటర్ ఎప్పటికీ రాదు. ఒక్కసారి గ్రేటర్ వచ్చాక లెస్ వచ్చిందంటే వి కాంట్ సే. తెలిసిపోయింది. బి నుంచి ఈ ప్రయాణంలో కంపల్సరీ గ్రేటర్, ఇది ఒక్కటి గ్రేటర్ ఉంది అనుకోండి. ఇక్కడ గ్రేటర్ వస్తే ఆటోమేటిక్ గా ఎస్ బి గ్రేటర్ ఏం కరెక్ట్ అయింది, ట్రూ అవుతుంది. బట్ లాజికల్ గా గ్రేటర్ వచ్చి లెస్ వచ్చింది కాబట్టి ఇది ఫాల్స్. రీజనింగ్ లో ఉన్న పార్ట్ ఇది, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, ఇది ట్రూ కాదు. ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ కాదు. మరి దీంట్లో అట్లే ఉండాలి. ఎస్ ఈస్ లెస్ దెన్ అంట. ఎస్ ఈస్ కంపల్సరీ ఏమంటాడు? ఎస్ ఈస్ ఆల్వేస్ అంట. ఆల్వేస్ లెస్ దెన్ అంట. అంటే కంపల్సరీ చిన్న ఉండాలి, ఈక్వల్ కూడా ఉండదు అండి. చూద్దాం. ఎస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. వి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ కండిషన్స్ గుర్తున్నాయా? ఎస్ ఈక్వల్ టు టీ అంటే ఎస్ టీ రెండు ఈక్వల్ అన్నట్టే కదా. అంటే ఎస్ అన్న టీ అన్న రెండు సేమ్. బట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ అంట. ఈక్వల్ టు వి అంటే మళ్ళీ యూవి కూడా ఈక్వల్ అన్నట్టే కదా. లాజికల్ గా ఎస్ఈటి అన్న ఈక్వల్ అనేవి యూవి అన్న సేమ్ కాబట్టి లాజికల్ ఎస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వి అవుతుంది. ఎస్ ఈజ్ లెస్ దెన్ వి అవ్వదు. ఆల్వేస్ లెస్ దెన్ వి అవ్వదు. ఎస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వి అవుతుంది. ఉంటే ఈక్వల్స్ ఉండాలి, లెస్ ఉండాలి, లేదా లెస్ దాన్ ఈక్వల్ ఉండాలి. కానీ ఎప్పుడైతే ఈక్వల్ ఉండి లెస్ దాన్ ఈక్వల్ ఉండి మళ్ళీ ఈక్వల్ ఉందో, ఈక్వల్ వాల్యూ అయినట్లేదు, రెండు ఈక్వల్ అయినట్టు కదా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నట్టు ఈక్వల్ లేకుండా బాగుంటుంది. రైట్. ఎస్ ఈక్వల్ టు అంటే ఈక్వల్ ఇచ్చాడు, మళ్ళీ లెస్ ఇచ్చాడు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే కరెక్ట్. ఎస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వి అంటే ట్రూ అవుతుంది. కానీ లాజికల్ ఓన్లీ లెస్, ఆల్వేస్ లెస్ అంట. ఈ లాజికల్ కాన్సెప్ట్. రీజనల్ చిన్న పార్ట్ ఉంటే లెస్ ఉండాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఉండాలి, ఈక్వల్ ఉండాలి. అప్పుడు మనం కన్క్లూజన్ చెప్తాం. ఏవి సింబల్స్ ఎక్కువ వస్తే దానికి ఆన్సర్ ఇస్తాం. ఎస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని చెప్పాలి. ఇది బేసిక్ ఐడియా. రైట్. మరి ఇక్కడ మాత్రం ఎస్ ఆల్వేస్ లెస్ దెన్ బి అంట. లెస్ అనేది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఆల్రెడీ ఈక్వల్ అని చెప్పి మళ్ళీ లెస్ అంటే లెస్ ఉంది కదా సార్, లెస్ కరెక్ట్ అనకండి. లెస్ ఆర్ ఈక్వల్ కూడా ఇచ్చాడు. ఆల్ ఈక్వల్స్ 1 2 3 3 ఈక్వల్స్ ఉన్నాయి, ఒకటి లెస్ ఉంది. ఈక్వల్స్ ఉంటే ఒకటి లెస్ ఉంటాయి. అప్పుడు ఈక్వల్ అంటే అర్థం ఉందంట. అని చెప్పొచ్చు ఎస్ ఈక్వల్ టు బి అని చెప్పొచ్చు, కానీ లెస్ అనేది అవ్వదు.
ఈక్వల్స్ ఒక లెస్ ఇల్లాజికల్ కాన్సెప్ట్. ఓకే, ఎక్కడ ద పాయింట్. సో ఇట్లాంటి లెవెల్ మీకు బాగా అర్థం చేసుకోవాలి. ఇది రీజనింగ్ పార్ట్ లో స్టోరీ. ఆన్సర్ అంటే ఇప్పుడు చెప్పండి, నెదర్ వన్ నాట్ టూ, అంటే ఏది ట్రూ అంటే నెదర్ వన్ నాట్ టూ. లాస్ట్ ఆప్షన్ నెదర్ వన్ నాట్ టూ కరెక్ట్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. సో ఇట్లాంటి సిచ్యువేషన్ మీరు బాగా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇది క్వశ్చన్ నెంబర్ 6 అంటే 7 కదా. నెక్స్ట్ 8 అండ్ 9 కదా. ఇంకా రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి యూపీఎస్సీ తరపు నుంచి. కానీ బేసిక్ లెవెల్లో మీరు మిస్ అయ్యారు అనుకోండి, ఇది కొద్దిగా అర్థం టైం పడుతుంది. సో వాట్ హ్యాపీ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని లోపలికి వచ్చినాక మీరు క్వశ్చన్స్ అన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి, కాన్సెప్ట్ అబ్జర్వ్ అయిన తర్వాత ఈ క్వశ్చన్స్ అటాచ్ అవుతారు. ఓకే, దట్స్ మై పర్సెప్షన్, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే.